ప్రారంభించి మొత్తం డిస్టిక్లోనే కాదు అన్ని చోట్ల కూడా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ పేరు మీద ప్లాస్టిక్ను వాడకుండా చేయడం కోసం వాళ్ళతో పాటు ఆ ట్రస్ట్ సభ్యులందరినీ కూడా ఊరూరు తిరుగుతూ పిల్లలకు పెద్దలకు గ్రామాల్లో అందరికీ కూడా అవేర్నెస్ కలుగజేస్తున్నారు. ఆ ట్రస్ట్లో సభ్యులైనందుకు నేను కూడా గర్వపడుతున్నాను. అలాగే మన స్కూల్లో కూడా నేను టీషర్ట్స్ అవి కూడా మనం తీసుకొచ్చాము. ఇంతకుముందు టీషర్ట్స్ పిల్లలకి ఇచ్చాము. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆ గ్రీన్ టీషర్ట్స్ వేసుకొని మనం ఉపయోగించుకొని పనిచేస్తున్నాం. దాని సందర్భంగా మన పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా ఆ ట్రస్ట్ సభ్యు వాళ్ళు చేతి సంచులు, ఎందుకంటే కూరగాయల కోసం పోయినా పండ్ల కోసం పోయినా ఎక్కడికి పోయినా ప్లాస్టిక్ కవర్లు వద్దు, చేతి సంచే ముద్దు అనే నినాదంతో ఆ చేతి సంచులు మనకి ఇవ్వడం కోసం మన పాఠశాలకు వచ్చారు. దాని గురించి ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ టీచర్ రామచంద్రయ్య సారు దీనికోసం ఎంతో కృషి చేస్తూ వాళ్ళు కూడా ఊరూరు తిరుగుతున్నారు. ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మన పాఠశాలకు వచ్చి వాటి నుంచి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ నేను చేస్తున్నాను. గ్రీన్ మార్నింగ్ చెప్పాలి మీరు. గ్రీన్ మార్నింగ్, గ్రీన్ మార్నింగ్, గ్రీన్ మార్నింగ్, గ్రీన్ మార్నింగ్. తినలేదా ఇంట్లో? ఎందుకంటే గుడ్ మార్నింగ్ అనేది సహజంగానే వస్తుంది. కాకపోతే గ్రీన్ మార్నింగ్ ఏంటంటే గ్రీన్ మార్నింగ్లోనే గుడ్ మార్నింగ్ ఉంటుంది. ఎందుకంటే గ్రీనరీ ఉంటేనే మనకు అన్నీ సాధ్యమవుతాయి. అన్నీ అంటే మనకు జనరల్గా మనం చెప్పుకున్నట్టు పంచభూతాలు ఉంటాయి కదా, తెలుసా? పంచభూతాలు అంటే ఏంటో తెలుసా? భూమి, నీరు, గాలి, ఆకాశము, అగ్ని కదా. ఈ పంచభూతాలు అన్నీ కూడా ఈ పచ్చదనం మీదనే ఆధారపడి ఉంటాయి. ఎట్లా అంటే బాగా పచ్చదనం ఉంటే, చెట్లు పచ్చదనం ఉంటేనే గాలి మంచిగా ఉంటుంది, అవునా? చెట్లు బాగా ఉంటేనే వర్షాలు పడతాయి. గాలి మంచిగా ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్కి మనకు పర్యావరణంలో వాతావరణం చాలా కలుషితం లేకుండా ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఉండడం వల్ల భూమి కూడా మనకు సారవంతంగా ఉంటుంది, అవునా కాదు? అంటే అన్నిటికీ మూలం ఏంటిది అన్నట్టు, ఏంటిది? పచ్చదనం మనం పరిరక్షించగలిగితే, మనం కాపాడుకోగలిగితే మనం ఇండైరెక్ట్గా అన్నింటినీ మనం సాధించినట్టు. కాకపోతే ఇప్పుడు మీకు ఈ బ్యాగులు ఇవ్వడం దేనికి ఉద్దేశం ఏంటంటే, మా స్టేజ్ వాళ్ళు ఉన్నాం మేము, అంటే మేమందరం దాదాపు 50+ ఉన్నాం కాబట్టి సరే ఒకసారి మర్చిపోతే కానీ ఇప్పుడు మీరు పౌరులు కాబట్టి, రేపు భావిపాడు పౌరులు కాబట్టి ఇప్పటి నుండే కనుక మీరు కనుక ఈ చేతి సంచులు వాడడం అనేది అలవాటు చేసుకుంటే ముందు మీ ఫ్యామిలీ కానీ, మీ ఇంట్లో కానీ, మీ తాతలందరికీ కూడా దీని ఒక ఉపయోగం తెలుస్తుంది. మీరు కూడా ఇంట్లో చెప్తుంటారు, అవునా? కాబట్టి ప్రత్యేకంగా మీకు ఈ వివరానికి కారణం అది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రత్యేకంగా ఎక్కడికో పోయి ఏమో చేయాల్సిన పని లేదు. మీరు స్కూల్లో ఉన్నప్పుడే మీరు క్లాసులోంచి బయటకు వెళ్ళగానే లాస్ట్ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఫ్యాన్ బంద్ చేయాలి. అంటే ఆటోమేటిక్గా మనం దేని తగ్గించినట్టు, అగ్నిని మనం వేస్ట్ చేయకుండా ఉన్నట్లయితే. తర్వాత ఎక్కడే సరే మీ స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ నల్లాలు ఎక్కడ ఒక తిప్పి మర్చిపోయినా కానీ బంద్ చేయండి. ఈ రెండింటిని శ్రద్ధ పెట్టండి. ఇండైరెక్ట్గా మీరు ఈ గ్రీన్ క్లబ్ ట్రస్ట్లో ఇన్వాల్వ్ అయినట్టే పర్యావరణానికి మీరు చాలా మేలు చేసినట్టు, ఓకేనా? ఈ రెండు చేయలేమా మనం? నేను ఇప్పుడు ఎక్కడ బంద్ చేసినా కానీ ఫస్ట్ వాళ్ళు లాస్ట్ వాళ్ళు తప్పకుండా చేయకపోతే వాళ్ళు దెబ్బలేదు. లాస్ట్ ఎవరు వస్తే వాళ్ళు ఫ్యాన్ బంద్ చేయాల్సిందే. ఎక్కడ పడా బంద్ చేయాల్సింది. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ నల్లా ఉంటే బంద్ చేయాల్సింది, అవునా కదా? వేస్ట్ అయితే ఏమొస్తుంది అంటే, వేస్ట్ చేస్తున్నామంటే, వేస్ట్ను అరికట్టుతున్నామంటే మనం కొత్తగా ఉత్పత్తి చేసినట్టే. కరెంట్ అయినా నీళ్ళైనా, వీళ్ళంత ఈజీగా ఏం కాదు కదా, వచ్చేది ఎండాకాలం మనం కదా. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకొని ఈ చేతి వాడుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తూ పర్యావరణ దోహదం చేసి ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న. సంపత్ కుమార్ అమ్మ నా పేరు, సూర్యాపేట. నేను ఈ గ్రీన్ క్లబ్తో పాటు నాకు రెడీమేడ్ షాప్ హోల్సేల్ ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి మీరు వినే ఉంటారు, వండర్లా అమ్యూస్మెంట్ పార్కు, ఉమ్మడి నల్గొండ జిల్లా మార్కెట్ గేట్ అమ్మ. అంటే బిఫోర్ లాస్ట్ కూడా మన స్కూల్కి వెళ్ళి కలిశాను, ఒకసారి వచ్చి కలిశాను. మీరు ఈ క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ఇవ్వడం వల్ల ఏంటంటే కొంత యూజ్ చేస్తుంది. మీ ద్వారా వాయిస్ బయటకు వెళ్తే అందరికీ చేరుతుంది. కాబట్టి మీరు క్లాత్ బ్యాగ్ కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వెజిటేబుల్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ యూజ్ చేయండి. దాన్ని చూడడం వల్ల ఇంకొక 2-3 మారుతుంటారు మీ ద్వారా. కాబట్టి అది యూజ్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. మీరు ఒక 3 చెప్పే ప్రయత్నం చేయండి, దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయి అనేది. ఓకే అమ్మా, రైట్.
నా పేరు వెంకటేష్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మెంబర్, సూర్యాపేట. ఇప్పుడు మన మాస్టర్లు చెప్పినట్టుగానే పచ్చదనాన్ని పరీక్షిస్తే మనకు ముందు భవిష్యత్తులకు అందరికి కూడా అనుకూలం ఉంటుంది. కాబట్టి ఈ చేతి సంచి క్లాత్ బ్యాగ్ మనం వాడాలి. మన పేరెంట్స్ పిల్లలకు వాడమని చెప్తే ఆటోమేటిక్గా సమాజం అంతా కూడా మంచి స్థితిలో ఉంటుంది. థ్యాంక్ అది అందరికి అంటే ముందుకు వచ్చి ఒక ఫోటో